ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగారి గారు, ప్రీతం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తుంది. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఇవి ఓన్లీ ఉట్టి మాటలు తప్ప ఏం లేదు, ఎటువంటి పెట్టుబడులు రాలేదు అని చెప్పడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధమైన ఆరోపణలు మా మీద చేసిండ్రు. 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ దావోస్ నుంచి తీసుకొచ్చి 60,000 ఉద్యోగాల రూపకల్పనకు రేవంత్ రెడ్డి గారు శిల్పాన్ని చిక్కిండ్రు. ఈరోజు గ్లోబల్ సమ్మిట్ వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. మరి ఇదే ప్రతిపక్షం ఏదో మాట్లాడుతుందో వారికి కూడా ఆహ్వానాలు పంపించినాం. మీరు కూడా రండి, గ్లోబల్ సమ్మిట్లో భాగంగా అండి. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర యువతకు పెద్దపీట వేసుకుంటూ వారి ఉద్యోగాలకు కానీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆధునీకరణమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానివ్వండి, క్వాంటమ్ టెక్నాలజీనే కానివ్వండి, ఇటువంటికి సంబంధించి గ్లోబల్ టెక్నాలజీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అందరిని ఆహ్వానం పిలవడం జరిగింది. ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు గ్లోబల్ సమ్మిట్కి వచ్చిండ్రా అనేది ఇంపార్టెంట్. సినిమా చూడకుండా రివ్యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఇప్పుడు ట్రైలర్ మాత్రమే విడుదల చేసినాం. గ్లోబల్ సమ్మిట్ ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం 700 ఎకరాలలో ఎప్పుడైతే అవుతుందో అదైన తర్వాత మాట్లాడాలి. ఎవరు కూడా వీళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు నెలకు కానీ జీతం తీసుకుంటాడు. ఇప్పుడు మీరు కూడా మీ సంస్థలో పనిచేస్తారు పాపులర్ టీవీలో, మీరు ఒక 4 రోజులు మీరు ఉద్యోగానికి పోకపోతే మీ జీతం కట్ చేస్తారు. మరి ప్రతిపక్ష నాయకుడు ఇంతవరకు అసెంబ్లీకి రాలే, ఆయనను గజ్వేల్ నియోజకవర్గంలో గెలిపిస్తే కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో ఒక్క మండలంలో ఒక్క ప్రోగ్రాం కూడా ఇంతవరకు పార్టిసిపేట్ చేయలే, కానీ జీతం తీసుకుంటున్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఎటువంటి పని చేయకుండా జీతం తీసుకుంటున్నాడు. కనీసం మేము చేసే వాటికి వారు ఆహ్వానం ఇచ్చినా రావట్లేదు. వారికి అలవాటు గత 10 సంవత్సరాలలో ఏనాడు కూడా అఖిలపక్షాన్ని పిలవడం కానివ్వండి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇవన్నీ లేకుండే. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అందరికీ ఆహ్వానాలు పంపించిండు. వాళ్ళు రాలేదు, అది వారి దురదృష్టం. ఇటువంటిది మళ్ళా నా భూతో నా భవిష్యత్తుగా జరిగింది. మళ్ళీ ఇటువంటి అవకాశం వాళ్ళకి రాదు. కేవలం టీవీలలో చూసుకుంటూ మా మీద ఆరోపణ చేస్తా అంటే సరికాదు. తెలంగాణ రాష్ట్ర యువతకు పెద్దపీట వేసుకుంటూ వారికి ఉద్యోగ రూపకల్పనలో భాగంగా ఈ సమ్మిట్ జరిగింది. 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. వీళ్ళు 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే మేము 2 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాము. దాన్ని బేష్ అనాల్సిన అవసరము ప్రతిపక్షాలకు ఉంది. ప్రతిపక్షము కేవలం మాట్లాడాలి కదా, ఏదో ప్రజలకు జరిగిందంతా బూచిగా చూపెట్టాలి కదా అన్న ఆలోచనతోనే చేస్తే వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళు గత 10 సంవత్సరాలలో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు, ఒకరికి ఉద్యోగం ఇవ్వలేకపోయినారు. మేము ఈరోజు నోటిఫికేషన్స్ ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసమనే చేస్తున్నాము. వాటన్నిటిని స్వాగతించాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, ఇంకోటి ప్రతిపక్షాలు ఆరోపించారు ఏంటంటే, ఇప్పుడు మీరు స్పోర్ట్స్కి సంబంధించిన విషయం అంటున్నారు కాబట్టి, ఏదైతే ఫుట్బాల్ ఛాంపియన్ మెస్సీ గారు ఉన్నారో ఆయన రావడం జరుగుతుంది. అయితే సీఎం గారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలకి ఏదన్నా ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడడం వల్ల ఎలాంటి లాభం చేకూరుస్తుంది రాష్ట్రానికి అని చెప్తున్నారు. ఇప్పుడు క్రీడలు ఆడితే తెలుస్తుంది క్రీడలు అంటే ఏందనేది. ఎంతోమంది క్రీడలు ఆడటానికి వేదికలు లేక, స్టేడియంస్ లేక విలువలు ఆడిపోతుంటారు. కేసీఆర్ గారిని ఆడమంటే ఆడలేడు. ఆయన గట్టిగా తన్నిండి అనుకోండి బాల్ని, ఆయన కాలే ఎరుగుతుంది. పౌష్టికాహార లోపం. చిన్నప్పుడు ఆయనకి గుడ్లు పెట్టలేదు, మటన్ చికెన్లు లేకుండే. చిన్నప్పటి నుంచి తాగి జర లివర్ బక్క చిక్క పడిపోయి ఉంది. వారు ఎప్పుడన్నా క్రికెటో, బ్యాడ్మింటనో, ఫుట్బాల్ ఆడితే తెలుస్తుంది. ఆయన క్రికెట్ గట్టిగా ఆడితే చేరుగుతుంది, ఫుట్బాల్ ఆడితే కాలు ఇరుగుతుంది. మరీ గట్టిగా బాల్ ఎక్కడైనా తగిలింది అనుకో ఆడ బొక్కి ఇరుగుతుంది. ఇటువంటి వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. స్పోర్ట్స్ మీద ఆధారపడి కొన్ని దేశాలే బతుకుతున్నాయి. దేశాలే స్పోర్ట్స్ని ఆధారపడి బతుకుతాయి. ఈరోజు మెస్సీ గారితో మ్యాచ్ కేవలం మెస్సీ గారి మ్యాచ్ లెక్క చూస్తున్నారే కానీ అది వచ్చే అమౌంట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనలో లేరు వీళ్ళు.
ఫుట్బాల్ని మనం ఎందుకు ఒలింపిక్స్కి పంపించలేకపోతున్నాం? క్రికెట్లో ఈరోజు విశ్వ విజేతగా మనం నిల్చున్నామే. క్రికెట్లో ఈరోజు ఏ జట్టుతోనే పెట్టినా కానీ మనము ఆడి గెలవగలుగుతున్నాము. కానీ నేషనల్ గేమ్ ఏదండి, మొత్తం ఇంటర్నేషనల్ గేమ్ ఏదండి, ఫుట్బాలే కదా. మరి దానికి మనం ఎందుకు ప్రోత్సహించట్లేదు? అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు ముందడికి వేస్తుంటే వారిని ప్రోత్సహించాలే కానీ ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. వీళ్ళకి ఆటలు రావు. వీళ్ళకి ఏం ఆటలు వచ్చు? ప్రజలతో చెలగాటలు ఆడడం వచ్చు, ప్రజల జీవితాలతో ఆడడం వచ్చు. కానీ స్పోర్ట్స్, దాని ఇంపార్టెన్సు, దాని ద్వారా ఫిట్నెస్, ఇదంతా వీళ్ళకి తెలియదు. కేవలం సినిమాలు, హీరోయిన్లు, ఆ హీరోయిన్లను ఫామ్ హౌజులు, డ్రగ్స్, ఇవి మాత్రం వీళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇప్పటికి కూడా వీళ్ళ రక్త నమూనాలు తీస్తే సగం మంది నాయకులకు డ్రగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చి జైల్లో అడ్డంగా పడతారు. దయచేసి ఇటువంటివన్నీ మాట్లాడొద్దని చెప్పి ప్రతిపక్షాలకు మేము కోరుకుంటున్నాం. సార్, ఇంకోటి ఏంటంటే రీసెంట్గా చూసుకుంటే మీరు ఏదైతే గత హామీలు ఇచ్చారో అయితే అందులో వచ్చేసి ఆటో వాళ్ళకి 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీలు కాస్త పక్కకు అంటే నెట్టేసి ఇప్పుడు ఆటో మీరు ఫ్రీ బస్ అనేది ఒకటి తెచ్చారు. దానివల్ల ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఫ్రీ బస్సు ఒకరికి ఉపయోగపడేలాగా ఉండాలి కానీ ఒకరి కడుపు కొట్టేలా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు సార్ ప్రతిపక్షాలు. దీని గురించి ఏమంటారు మీరు? ఇప్పుడు ఆటో డ్రైవర్స్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో తప్పకుండా ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. దాని లోపల ఏవైతే డీజిల్ ఆటోలు ఉన్నాయో వాటిని ఎలక్ట్రిక్ ఆటోలతోని వాటిని మొత్తం మార్చి పూర్తి స్థాయిగా పొల్యూషన్ లేని ఫ్రీ సిటీగా చేసే ఒక ప్రయత్నం. ఇప్పుడు ఢిల్లీ చూసుకుంటే టోటల్గా మనం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఛాంబర్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఢిల్లీ. అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రం కావద్దు. తప్పకుండా ఆటో డ్రైవర్స్కి సముచిత న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి గాను ఆల్రెడీ మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు పలు దఫాలు ఆటో యూనియన్లతో భేటీ కూడా జరిగింది. వారితో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తాం, క్రైటీరియా ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏంది, ఊరోళ్ళకైతే ఏంది, ఇక్కడైతే ఏంది, వివిధ రకాలుగా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా మేము ఇచ్చిన హామీలు మేము ఇవ్వనివి కూడా నెరవేరుస్తున్నాం. మేము ఏనాడు సన్నబియ్యం ఇస్తామని చెప్పి మా ఎన్నికల హామీలలో చెప్పలే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో వాళ్ళ మనవడు ఏం తింటున్నాడో మా ఇంట్లో మా బిడ్డలు అదే తింటున్నారు. ఈరోజు పేదింట్లో బిడ్డలు అదే తింటున్నారు. అది మేము హామీ ఇవ్వలేదు. ఇటువంటి ఇవ్వని హామీలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము ఆ రోజు హామీ ఇవ్వలేదు. వాళ్ళు KG to PG అన్నారు. KG to PG ఏం లేకుండా ఆడ పీజీ లేదు, పోజీ లేదు, ఏం లేకపోయా. ఈరోజు మేము హామీ ఇవ్వకపోయినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి 77 నియోజకవర్గాలలో SC, ST, BC మైనారిటీ విద్యార్థులందరూ ఒక దగ్గరనే చదువుకోవాలి. గురుకులం అంటే దానికి కులం లేదు, చదువుకి కులం లేదు. చదువుకి కులం లేదు కాబట్టి అందరూ హోదా చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తయారు చేసినాం. ఇటువంటి ఎన్నో వాగ్దానాలు మేము చెప్పనివి కూడా చేసి చూపిస్తున్నాము. తప్పకుండా చేసి చూపిస్తాము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడిప్పుడు ప్రజలకు స్వేచ్ఛ వాయువులు పీల్చే ఒక అవకాశం ఇస్తుంది. తప్పకుండా రాబోయే తరంలో ఈ ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. సార్, ఇంకో లాస్ట్ చెప్పండి. ఇప్పుడు నిన్న ఓ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు ప్రసంగం చేయడం జరిగింది. అంతేకాకుండా అందులో ఏంటంటే ఏదైతే మీరు ఓ యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించడం జరిగింది, అది వాస్తవంగా చెప్పుకుంటే నాయకుల జోబులోకే తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సార్. దీని గురించి ఏమంటారు? ప్రతిపక్షాలకి ఇదే పని లేదు. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చే ముందు అదే యూనివర్సిటీని వేదికగా వాడుకొని ఎంతోమంది విద్యార్థుల మీద, నాలాంటి మీద కూడా కేసులు పెట్టించారు. మేము కేసుల చుట్టూ 7-8 సంవత్సరాలు తిరిగి మొన్న కొట్టేపించుకున్నాం అన్ని కేసులు. మొత్తం బస్సద్దాల వాళ్ళకి కొట్టామంటే బస్సద్దాల వాళ్ళకి కొట్టినాం, బండు తగల పెట్టమంటే బండు తగల పెట్టినాం, పోలీసుల మీద రాళ్ళు రూమంటే పోలీసుల మీద రాళ్ళు రూపినాం. వాళ్ళు ఇచ్చిన ఆ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీదుగా నుంచి ఇచ్చిన ప్రతి ఒక్క పిలుపుని చేసినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడో చెప్తే రాలేడా. సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రనంటే కింద స్థాయిలో ఉద్యమము కేవలం కేసీఆర్ ఒక్కడు పోయి ఏదో సాగు నోటి ఇట్లా తల పెట్టేసి వచ్చిందట. ఆయన తల ఉండేదే ఇంత బక్కగా, మరి పులి నోట్లకి ఎట్లా పోయిందో ఆయన ఎట్లా పోయిందో తెలియదు. మేమందరం కలిసి పోరాడితే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో వీళ్ళు గత 10 సంవత్సరాలు ఏం చేసిండో మాకు తెలుసు. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్క రోజు వచ్చిన పాపన లేదు, ఒక మరమ్మతు చేసింది లేదు, ఒక కొత్త బెడ్ కొన్నది లేదు, ఒక కొత్త బెడ్షీట్ కొన్నది లేదు, కనీసం డైట్ మెస్ ఛార్జీలకు సంబంధించి కూడా ₹1 పెంచలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యనే మరి ముఖ్యంగా ప్రాధాన్యంగా తీసుకొని ఆడ 1000 కోట్లు ఇచ్చినప్పుడు దాన్ని స్వాగతించడం పోయి వారు దాన్ని విమర్శనం చేయడం అనేది చాలా హాస్యాస్పదం. ఏ యూనివర్సిటీ అయితే మీకు రాజకీయంగా ఊతం ఇచ్చిందో, ఏ యూనివర్సిటీ అయితే తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైందో ఆ యూనివర్సిటీకి ఈరోజు 1000 కోట్లు ఇస్తే మీరు సంతోషించకుండా మీరు ఈరోజు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. సార్,
రీసెంట్గా చూసుకుంటే కేటీఆర్ మొన్న తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది అన్నమాట, పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాని మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు వాళ్ళు ఎప్పుడో అంటే కాంగ్రెస్ని ఎప్పుడెప్పుడు పంపించాలని ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నారో మళ్ళీ రావాలి కేసీఆరే మాకి అని చెప్పి చెప్తున్నారు ప్రజలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఆయనకు ప్రజలతో పెద్ద కనెక్ట్ లేదండి, కాంట్రాక్టర్లతోని ఆయన కనెక్ట్ ఉంది. ప్రజలు నమ్ముతున్నా లేదా పక్కన పెడితే నీ చెల్లెని నిన్ను నమ్మట్లేదే, దాని గురించి ఫస్ట్ చెప్పు. నీ ఇంట్లో ఉన్న లుకలుకలన్నీ మీ చెల్లె ఒక్కటి బయట పెడుతుంది. అది వాస్తవానికి అది ఇద్దరు ఫ్యామిలీ పంచాయతీ వచ్చి రోడ్డు మీద పడ్డది. అయ్యా కొడుక్కి కూతురికి ఇద్దరికి కాంపిటీషన్ పెట్టిండు. ఇద్దరు ఇట్లా ఎవరు మంచిగా సంపాదించి తీసుకొస్తారో చూద్దామని చెప్పి కొడుక్కి మంత్రి ఇచ్చిండు, బిడ్డ ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇద్దరి మధ్యలో పోటీ పెట్టిండు. కొడుకు మంత్రి కదా ఎక్కువ సంపాదిస్తాడు అని అనుకోండు, కానీ కూతురు ఎక్కువ సంపాదించింది. అన్నకి కోపం వచ్చింది, అరే నీ అమ్మ నా చెల్లె నాకంటే ఎక్కువ సంపాదించింది, దీనమ్మ ఎట్లా సంపాదించినవేనంటే, గిదే అన్న నీకు తెలియలేదు, నువ్వు బోర్లు వేసినా ఓ ఇంటి దగ్గర ఇసుక వేసినా నువ్వు పైసలు వసూలు చేసినావు. నేను బోర్ వేయాలన్నా ఇసుక వేయాలన్నా ఎవడేం చేయాలన్నా తాగాల్సిన లిక్కర్ మీదనే నేను కన్ను పెట్టినా, నేను లిక్కర్ క్వీన్ అయిపోయినా, నేను ఎక్కువ సంపాదించిన అని చూపించింది. ఓయమ్మ ఇంత సంపాదిస్తావా అని చెప్పి అన్ననే పట్టించిండు చెల్లెని. చెల్లె జైల్లో కూర్చొని ఆలోచించింది, ఓరు నాయన నేను ఎవరికి చెప్పలేదే, ఎవరికి చెప్పంది ఎట్లా తెలిసింది ఇదంతా, నేను ఇంత సంపాదించిన ఎట్లా తెలిసింది లిక్కర్లా అని చెప్పి ఆలోచించగా అన్ననే దొంగ తేలిండు. జైలు నుంచి బయటికి రాని వచ్చి గల్లబట్టి అడిగింది, ఏం రాని నీకు చెప్తే నువ్వు తీసుకెళ్ళి నాకడ చెప్పి, మరి నాకంటే ఎక్కువ సంపాదిస్తావా నువ్వు, నాగర ఇంత మినిస్ట్రీలు ఉన్నా కూడా నేను F1 రేస్లా నా పవర్ అంతా యూజ్ చేసి సంతకాలు పెట్టి కొన్ని వేల కోట్లు నేను ఎత్తుకపోయినా నీకంటే ఎక్కువ సంపాదించలేకపోయినా, మరి నాకు నీ మీద ఈర్ష్య ఉండదు ఆ చెల్లె అంటే మెల్ల బయటికి వచ్చింది. ఇప్పుడు అన్నీ బయటికి తీస్తుంది. హరీష్ రావు 400 ఎకరాల ఫామ్ హౌస్ బయటికి తీసింది, గాంధీ తీసింది, ఇంకో ఎమ్మెల్యే తీసింది, రాను అందరిది తీస్తుంది. వీళ్ళిద్దరు దాంట్లో తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇలా ఫ్యామిలీ అంతా కదులుతుంది. ముందు నీ ఫ్యామిలీలో నీ చెల్లెని నువ్వు ఒప్పించుకోరాదు, నీ చెల్లెకే నువ్వు సమాధానం చెప్పుకోలేనివి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తావా? సిగ్గుండాలని కొంచెం అన్న. ఇప్పుడు ఇద్దరు కూడా డిసైడ్ చేసుకొని ఇలా కొట్టాట మధ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నా. ఎర్రవల్లిలో ఒక మంచి జైలు కట్టాలని, ఆ జైల్లో వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను దోసుకున్నారో వాళ్ళందరికీ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంచి వసతులు ఉండే విధంగా వీళ్ళకి అక్కడ ఏర్పాటు చేయాలని, అది కూడా ఎర్రవల్లిలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు పాపం గత ముఖ్యమంత్రి మీద ఎప్పుడు కూడా సానుభూతి చూపిస్తాడు. ఇంకొంచెం సానుభూతి చూపించి వాళ్ళ ఫామ్ హౌస్కి దూరంగా కాకుండా దగ్గరలోనే ఒక ఇది తీసుకోవాలని, లేదా ఎర్రవల్లి ఫామ్ హౌస్ని ఏ విధంగా అయితే ఆ రోజు మా దళితుల భూములను 3 లక్షలు 4 లక్షల రూపాయలకు వాళ్ళకు ఇచ్చేసి కంపెన్సేషన్ ఇచ్చేసి గుంజుకున్నారో అదేవిధంగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 123 జీవో తీసుకొచ్చి పూర్తి స్థాయిగా వాళ్ళ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న మల్లన్న సాగర్ భూములను గుంజుకున్నాడో అదే జియోని ఇంప్లిమెంట్ చేస్తూ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ని అదే 15 లక్షల రూపాయలకు ప్రభుత్వం కొని దాంట్లోనే ఒక జైలు నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం ఇస్తాం.